మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి మరి యొక్క పరిశుద్ధ దినంన మనం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు తన కృపా భాగ్యతను మన జీవితంలో అనుగ్రహించి ఉన్నాడు. ఆయన ఎంతనను నమ్మదగిన దేవుడు, ఆయన చాలిన దేవుడై ఉన్నాడు, ఆయన సజీవుడైనటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టే మనల్ని సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధ దినాన్ని చూడగలిగేటువంటి బాధ్యతను దేవుడు మన జీవితంలో అనుగ్రహించి ఉన్నాడు. ప్రత్యేకంగా క్రైస్తవులకి ఈ యొక్క పరిశుద్ధ దినము ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఈ భూమండలం మీద మనుషులు ఆచరించడానికి అనేకమైనటువంటి పండుగలు ఉన్నాయి. ఒకటి అనేకమైన పండుగలు అది ఒక వ్యక్తుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి, లేకపోతే ఒక దేశానికి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను బట్టి ఆయా దేశంలో కలిగినటువంటి చేసినటువంటి త్యాగం మనుషుల్ని జ్ఞాపకం చేసుకోవటం విషయంలోనే కానీ అనేకమైన విధాలుగా పండుగలు ఉన్నాయి. కానీ ఈ సర్వలోకాన్ని అంతటికీ కూడా ఈ దినం అనేది ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి దినము. ఈ యొక్క దినం గురించి ఆలోచన చేస్తే క్రైస్తవులు ఏదో ఒక ఆచారంగా ఈ దినాన్ని వారు పాటించడం కాదు, కానీ ఈ దినాన్ని ఈ యొక్క పండుగ అని చెప్పబడుతున్నటువంటిది, ఇది పండుగ అనేది ఎక్కడ కూడా పరిశుద్ధ లేఖన గ్రంథంలో రాయబడి ఉండలేదు. కానీ ఇది ఒక దినంని యేసుక్రీస్తు వారి లోకంలో జీవించినప్పుడు ఒక రిక్తునిగా మానవాళి కొరకు ప్రాణం అర్పించుట కొరకు ఆయన జయోత్సాహ దినంగా ఈ దినము అన్నట్లుగా పరిశుద్ధ లేఖన గ్రంథంలో రాయబడి ఉన్నది. ఇది ప్రత్యేకంగా చూచినట్లయితే దీన్ని క్రైస్తవులు ఎక్కడ కూడా దీన్ని ఆ మట్టల ఆదివారం అని పిలుస్తూ ఉంటారు, లేకపోతే ఇంగ్లీష్లో పామ్ సండే అని అంటారు. కానీ ఈ రెండు మాటలు పామ్ సండే అనే కానీ మట్టల ఆదివారం అనే పదము అనేది పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండలేదు. అయితే దేవుడైన యెహోవా కూడా పాత నిబంధన గ్రంథంలో గమనించినప్పుడు ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించినటువంటి పండుగలు కొన్ని ఉన్నాయి. కానీ ఈ యొక్క పండుగ అనేది ఇశ్రాయేలు జనాంగానికి కూడా ఎక్కడ యెహోవా దేవుడు కూడా ఇచ్చినట్లుగా కనపడదు పరిశుద్ధ గ్రంథంలో. అయితే ఈ యొక్క మాటల్లో నుండి ఒక మాటను చెప్పాలని ఇష్టపడుతున్నాను. పర్ణశాల పండుగ అనేది ఒకటి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆ పర్ణశాల పండుగ దినమునందు ఈ యొక్క పండుగను గురించి ఆలోచన చేసినట్లయితే మొదటి దినంన పర్ణశాల పండుగ దినంలో మొదటి దినంన ఏం చేసేవాళ్ళంటే ఈత మట్టలను మొదలగు కొమ్మలను తెచ్చి యెహోవా సన్నిధి ఉత్సాహించి ఆజ్ఞాపించి ఉన్నారు, ఉత్సాహించాలని ఆజ్ఞాపించి ఉన్నారు. కానీ ఆదివారం అని కానీ వేరొక దినమని కానీ వేరొక దినమని కానీ ఎక్కడ కూడా పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఈ దినంను గురించి రాయబడినట్లుగా ఎక్కడా లేదు. ఈ యొక్క పర్ణశాల పండుగ దినం గురించి ఆలోచన చేసినట్లయితే లేవి కాండంలోకి వెళ్ళినట్లయితే 23వ అధ్యాయము, లేవి కాండం 23వ అధ్యాయము 40వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. ఏమిటనంటే మొదటి దినమున మీరు దుబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిర్వంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను అనే పదము రాయబడింది. ప్రత్యేకంగా క్రైస్తవులకి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు సిలువకు అప్పగించబడి తిరిగి పునరుద్ధానుడయ్యేంత వరకు 7 దినములు ఉంటాయి. ఈ 7 దినంలో మొదటి దినంగా ఈ దినము అనేది ఇక్కడ రాయబడినట్లుగా తెలుస్తున్నది. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు జనాంగంలో పస్కా పండుగను వారు చేసే ముందుగా ఈ పరిశుద్ధ దినమును గురించి దేవుడు వారికి వ్రాసినట్లుగా తెలుస్తున్నది. ఈ దినంలో ప్రత్యేకంగా ఉన్నది ఏంటంటే ఉత్సహించవలెను. అంటగా దేవుని సన్నిధానంలో మనము గడపవలసిన వారమై ఉన్నాము, దేవుని సన్నిధానంలో మనము ఉత్సహించే వారమై ఉన్నాము, దేవుని సన్నిధానంలో మనం ఆనందించే వారమై ఉన్నాము అనే పదంలో ఈ మాట ద్వారా అర్థమవుతుంది. అయితే దీన్ని రాను రానుగా మనం ఏమి చేస్తున్నామంటే దీన్ని ఒక పండుగగా మార్చివేసినట్లుగా ఉన్నది. ఈ పండుగలో ఉన్నటువంటి కొంత అంత అర్థాన్ని మనం ఈ దినం కొంత తెలుసుకుందాం. ఇప్పుడు చదవబడినటువంటి మాటలను గురించి ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క పండుగను గురించి వారు ప్రత్యేకంగా దేవుని సన్నిధానంలో ఉత్సహించుట కొరకు ఏర్పాటు చేసినటువంటి ఒక దినముగా, ఏ దినము? పర్ణశాలల పండుగ దినముగా పరిశుద్ధ లేఖన గ్రంథంలో రాయబడి ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అనంటే పరిశుద్ధ గ్రంథంలోని క్రొత్త నిబంధన గురించి ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తల్లో, యోహాను సువార్తల్లో ఈ 4 సువార్తల్లో భక్తులు యేసుక్రీస్తు వారి యొక్క గాడిద పిల్లనికి వీధుల్లో ఊరేగిస్తున్నట్లుగా, అనగా యేసుక్రీస్తు వారిని గణపరిచినట్లుగా అక్కడ ప్రజలు వారి ఆ ఘనము దేవుని ఏ విధంగా
గణపరచాలని ఆలోచన చేసినప్పుడు ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఖర్జూరపు చెట్లను వారి యొక్క దేహంలో మీద ఉన్నటువంటి వస్త్రములు తీసి వారి దేహాలను, వారి హృదయాల్ని ఒక పరిశుద్ధమగా వారి దేవుని ఆరాధించట కొరకు ఈ యొక్క ఈత మట్టలను కానీ, ఖర్జూరపు వృక్షాలను కానీ, లేకపోతే బట్టలను కానీ తీసి ఆ గాడిద మీద యేసుక్రీస్తు ప్రభు వారు వస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని వారి హృదయ అంతరంగంలో నుండి గణపరిచినట్లుగా మనకి కనిపిస్తున్నది. మనం ఈ ఒక్క మాటల గురించి ఆలోచన చేసినట్లయితే 3 సువార్తల గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలని ఇష్టపడుతున్నాను. మొదటిగా ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 7 నుండి 10 వరకు ఉన్నట్లు మనం చూచినట్లయితే లెట్ us come to the Matthew 21st chapter 21 7 to 10 verses. ఏమని ఉందంటే, ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆ బట్టల మీద ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ బట్టల మీద కూర్చుండెను అనే పదం ఇక్కడ చాలా సుస్పష్టంగా రాయబడి ఉన్నది. జన సమూహంలోనూ అనేకులు తమ బట్టలను పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పొడిచిరి. జన సమూహంలో ఆయనకు ముందుగా వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చిచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరపడెను. ఒక ప్రక్కన జయోత్సాహం జరుగుతుంటే ఆ లోక రక్షకుడి యొక్క ఉన్నతమైన స్థానాన్ని జనాంగో ఎరిగినప్పుడు వారికి ఉన్నటువంటి ఘనమైనటువంటి విధానంలో యేసుక్రీస్తు ప్రభు వారిని ఘనపరుస్తూ ఉన్నారు. అయితే ఆయన యెరూషలేములోకి ప్రవేశించినప్పుడు ఆ ఘనమైనటువంటి పరిస్థితిలో, ఆనందించేటువంటి పరిస్థితిలో, దేవుని యొక్క ఔన్నత్యాన్ని కీర్తించబడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క ప్రదేశంలో ఏం జరిగిందో తెలుసండి, అక్కడ వారికి కలవరం అనేది కలిగింది. ఈ దినమున కూడా యేసుక్రీస్తు వారి యొక్క జయోత్సాహంగా యెరూషలేముకు ప్రవేశించిన విధంగా, అనగా మన జీవితాలకు ప్రవేశించినప్పుడు మన జీవితం ఉన్నటువంటి పరిస్థితులు కూడా కొన్ని మనల్ని కలవరపడుతుంటాయి. యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకుంటే నా జీవితంలో ఈ విధంగా ఉండాలా, అది ఉండటం అనేది కష్టతరము, ఆ విధంగా జీవించడం అనేది అది చాలా కష్టతరము, నేను ఉండలేనేమో, నేను పడిపోతానేమో అని కలవరాలతో మన జీవితం ఉంటుంది. ఆ దినంలో కూడా యేసుక్రీస్తు వారు జయోత్సాహంతో ఆ వీధులలో ఆయన గణపరచబడుతుంటే ఆ పట్టణ వాసుల అందరికీ కూడా కలవరం కలిగినట్లుగా తెలుస్తున్నది. అంత మాత్రమే కాదు, మార్కు గారు కూడా రాస్తున్నారు. మార్కు సువార్తను మనం గమనించినట్లయితే 11వ అధ్యాయంలో మనం చూచినట్లయితే 11వ అధ్యాయము 7 నుండి 11 వరకు ఉన్నటువంటి మాటల్లో కూడా ఈ విధంగా రాయబడి ఉన్నాయి. వారు ఆ గాడిద పిల్లను యేసు యొద్దకు తోలుకొని వచ్చి ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పొడిచిరి, కొందరు తాము పొలముల్లో నరికిన కొమ్మలను పరిచిరి. ఇక్కడ ఒక సందర్భాన్ని గమనిద్దాం. యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ వచ్చినప్పుడు వారు వెళ్ళి ఏమి చేస్తున్నారు తెలుసా? పక్కనున్నటువంటి పొలములలో ఎప్పుడైతే యెరూషలేములోకి ఆయన ప్రవేశించి ఉన్నారో, ఆ యెరూషలేములోకి వచ్చి ఉన్నారో, దేవుణ్ణి ఏ విధంగా గణపరచాలని ఒక ఆలోచనతో ఆ ప్రక్కనున్నటువంటి పొలంలోకి వెళ్ళి వారు ఏం చేసి ఉన్నారు తెలుసండి? కొమ్మలను నరికిరి. అంటే ఇక ఆధ్యాత్మిక జీవితంలో ఆలోచన చేసినట్లయితే కొమ్మలను నరకటం అనంటే యేసుక్రీస్తు వారు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి అహంకారము నరికివేయబడాలి, మనలో ఉన్నటువంటి గర్వం అనేది నరికివేయబడాలి, మనలో ఉన్నటువంటి అహంభావం నరికివేయబడాలి. అప్పుడు మనం దేవుని గణపరచగలుగుతాం, అప్పుడు దేవుని యొక్క నామాన్ని మనం కీర్తించగలుగుతాం, అప్పుడు దేవుని యొక్క సన్నిధానాన్ని అనుభవించగలుగుతాం. ఇక్కడ గమనించినట్లయితే మరలా వెనక్కి వస్తున్నాను. ఏమిటనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఉన్నారో ఆ వచ్చిన సందర్భంలో వెంటనే ఆ మనుషులందరూ కూడా చేసింది ఏమిటో తెలుసా?
ప్రక్కనున్నటువంటి పొలంలో ఉన్నటువంటి చెట్లు వాటిని ఏం చేస్తున్నారంటే నరికివేసి తీసుకొని వచ్చి దేవుణ్ణి గణపరిచినట్లుగా తెలుస్తున్నది. హోసన్న హోసన్న అనే నామ కీర్తనలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతున్నది. ఈ దినము నీ జీవితంలో హోసన్న అనేది నామస్మరణము జరుగుతున్నదా, లేకపోతే లోకం అనే నామస్మరణము జరుగుతున్నదా? దేవుడు నీ జీవితంలోకి వచ్చే హృదయం అనే తలుపు యొద్ద నిలబడి ఆయన నిన్ను నీ జీవితాన్ని గణపరచాలని ఇష్టపడి ఆయన తన జీవితాన్ని ప్రాణత్యాగం చేయడానికి ఇష్టపడి నీ హృదయం దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేమి చేస్తున్నావు? నీ జీవితం ఉన్నటువంటి వాటిని, ఈ శరీర కార్యములను నరికివేస్తున్నావా? నీలో ఉన్నటువంటి లోకాశలు నరికివేస్తున్నావా? నీలో ఉన్నటువంటి జీవడంబాన్ని నరికివేస్తున్నావా? లేకపోతే వాటిని ఇంకను కూడా వృక్షముల వలె పెంచుతూ ఉన్నావా? వృక్షముల వల్ల పెంచడం వలన నీ జీవితంలో నష్టం వాటిల్లుతుంది, నీ జీవితంలో కష్టాలు వస్తుంటాయి, నీ జీవితంలో వేదనలు వస్తుంటాయి. ఈ యొక్క మాటల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటో తెలుసా? ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు యెరూషలేము ఆ ప్రాంతానికి చేరి ఉన్నారో వెంటనే మానవుల యొక్క జీవితంలో ఒక గొప్ప ఘనమైన కార్యం జరిగింది. ఈ దినంన నీ జీవితంలో యేసుక్రీస్తు వారి యొక్క మాట వస్తున్నప్పుడు దేవుని మహిమపరిచే విధంగా ఉన్నదా? నీలో ఉన్న వాటన్నిటిని నరికివేసి దేవుని దగ్గరికి వచ్చి లోబాటుగా నువ్వు మారిపోతున్నావా? నీతిమంతుడైనటువంటి దేవుని కొరకు నీతిమంతుడిగా జీవించడం కొరకు నీ యొక్క హృదయాన్ని తెరవగలుగుతున్నావా? లేకపోతే సత్యవంతుడైనటువంటి దేవుని కొరకు నీలో ఉన్న సత్యాన్ని పారద్రోలుకొని సత్యం కొరకు నిలబడాలనే ఆశతో ఉన్నావా? లేకపోతే నీలో ఉన్నటువంటి అహంభావాన్ని చంపవేసుకోకుండా అహంభావంతో నేను నడుపుతూ నేను పర్వాలేదులే అని నువ్వు క్రైస్తవుడుగా నువ్వు ఉంటున్నావా? అది నామకార్థమైన క్రైస్తవుడివే, నువ్వు భక్తిహీనుడివే. ఎవడైతే విరిగి నలిగిన హృదయం కలిగిన వాడుగా ఉంటాడో వాడు దేవుణ్ణి కొరకు నిలబడేవాడుగా ఉంటాడు, దేవుని కొరకు జీవించేవాడుగా ఉంటాడు, దేవుని కొరకు ప్రాకులాడేవాడిగా ఉంటాడు, దేవుని యొక్క వాక్యాన్ని స్మరణలోనే దేవుని గణపరిచేవాడుగా ఉంటాడు. ఈ యొక్క ప్రత్యేకంగా ఈ యొక్క పామ్ సండే అనగా ఈ మట్టల ఆదివార సమయంలో దేవుడు నీతో ఒక ఉద్దేశంతో ఈ వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆ ఉద్దేశము నీ జీవితం ద్వారా ఆయన నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు వరకు మన జీవితంలో లోకంలో మనం మునిగిపోయి ఉన్నాము, లోక ఆశల్లో మునిగిపోయి ఉన్నాము, నేత్రాశల్లో మనం తేలియాడుతున్నాము, జీవపు డంబంతో మన జీవన ప్రయాణం కొనసాగుతుంది. కానీ దేవుని యొక్క వాక్యము మనం ఇప్పుడు వస్తున్నది కదా, దేవుని యొక్క వాక్యము నీకు నాకు చాలా సుస్పష్టంగా హెచ్చరిస్తున్న సమయంలోనే మనలో ఉన్నటువంటి వాటిని నరికివేసుకొని దేవుని కొరకు మన హృదయాన్ని పరిచేవారుగా ఉన్నామా? ఆ దినంలో ఆ యొక్క జనాంగం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వచ్చినారో వారి ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలు అనగా వారి శరీరాన్ని కూడా సైతం కూడా లెక్క చేయకోకుండా వారి హృదయపూర్వకంగా దేవునికి వరకు వారు అర్పించినట్లుగా తెలుస్తున్నది. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఈ దిన నువ్వు ఏమి చేయగలుగుతున్నావు? ఈ దిన దేవుని కొరకు నువ్వు ఎంతవరకు నిలబడగలుగుతున్నావు? దేవుని కొరకు ఎంతవరకు నువ్వు నీ జీవితాన్ని పనంగా పెట్టుట కొరకు ఆరాట పడుతున్నావు? ఏదో ఇదొక పండుగ వాడుక రీతిగానే ఏదో ప్రతి సంవత్సరం కూడా ఒక మట్టల ఆదివారం కదా వస్తున్నది, ఇదే విధంగా ఏదో నూతన వస్త్రాలు వేసుకొని సంతోషంగా ఆనందంగా మందిరంలోకి వెళ్ళిపోయి హోసన్నా హోసన్నా అని చెప్పి నువ్వు పాడటం కాదు. కానీ హోసన్నా అనే పదము నీ హృదయ అంతరంగంలో నుండి దేవుని కొరకు పరిచే విధంగా నీ జీవితం ఉన్నదా? ఈ యొక్క మాటల్లో నుండి మనం నేర్చుకోవాల్సింది కొన్ని 3 విషయాలు నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువు వారు గాడిదని ఎందుకు ఎన్నుకున్నారు? మొదటి అంశము, యేసుక్రీస్తు వారు గాడిదని ఎందుకు ఎక్కటానికి ఆయన ఇష్టపడి ఉన్నారు? ఈ మాటల గురించి ఆలోచన చేసినట్లయితే చూద్దాం. జకర్య గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే జకర్య గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము, జకర్య ప్రవక్త ద్వారా ముందుగానే తెలుపబడినటువంటి ప్రవచనము నెరవేర్చబడుట. ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే గాడిదని ఎన్నుకోవటానికి కొన్ని వందల సంవత్సరముల క్రితమనే జకర్య ప్రవక్త ద్వారా తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు ప్రవచనాత్మకంగా ఆయన ప్రవచించిన విధానాన్ని తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవితం ద్వారా ఆ ప్రవచనము నెరవేర్చబడినట్లుగా తెలుస్తున్నది. అందుకని ఈ మాటలో సియోను నివాసులారా, జకర్య గ్రంథము, లెట్ us come to జకర్య 9th chapter 9th verse. బహుగా ఎట్లంటండి, సియోను మనమందరం కూడా సియోని వాసులం కదా. సియోన్ నివాసులమైన మనము బహుగా ఆయన ఏమని అంటున్నారు తెలుసండి, సంతోషించుడి. దేనికి సంతోషించాలి అని మనం ఆలోచన చేసినట్లయితే కొద్ది ముందుకు వెళ్దాం. సంతోషించుడి యెరూషలేము నివాసులారా,
ఉల్లాసంగా. మొదటిగా సంతోషించుడి, రెండోది ఉల్లాసం. అంటే సంతోషించుడి అనే స్టెప్ కంటే కూడా ఉల్లసించటము అంటే సంతోషం అనేది ఏదైనా ఒక విషయం మనం తెలుసుకున్నప్పుడు మనం సంతోషిస్తాము. ఉల్లాసం అనేది ఎప్పుడు కలుగుతుందో తెలుసా? హృదయంలో బాధ లేనప్పుడు, హృదయంలో వేదన లేనప్పుడు, హృదయంలో గనక చీకు చింత లేనప్పుడు ఉల్లాసం అనేది వస్తుంది. సంతోషము ఎదుటి వ్యక్తిని మనము వారు కూడా మనల్ని చూచి ఏదో వీడు బాధలో ఉన్నాడు కదా, ఆ బాధను మన వ్యక్తపరచట కొరకు మనం ఏం చేస్తామంటే మనలో ఉన్నటువంటి అంతరంగ బాధలన్నిటిని కూడా పెట్టుకొని వారి కొరకు మనం నవ్వుతాము. అది సంతోషించటం. కానీ ఉల్లసించటం ఏమిటో తెలుసా? హృదయ అంతరంగం ఎప్పుడైతే ఆనందంగా ఉంటుందో, హృదయంలో ఎటువంటి వేదనలు బాధలు కల్మషం లేకుండా ఉంటుందో అప్పుడు మనం ఉల్లసించగలుగుతాం. అందుకనే జకర్యా గారు ఈ మాటలు రాస్తున్నారు, ఉల్లసించుడి అని అంటూ తర్వాత నీ రాజు నీతిపరుడును. నెంబర్ 1, ఆయన నీతిపరుడు. ఎందుకు ఆయన సంతోషించమంటున్నారు, ఎందుకు ఆయన ఉల్లసించమంటున్నారో తెలుసా? మన కొరకు ఏతించినటువంటి ఈ రాజాది రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఎవరో తెలుసండి? నీతిపరుడు. నీలాంటి నాలాంటి మాట తప్పిపోయిన వాడు కాదు. నువ్వైనా నేనైనా ఏదో ఒక సందర్భంలో మాట తప్పిపోతాం. నీతిని అతిక్రమించి అనీతిమంతులుగా మార్చబడతాం. నీతిలో నిలబడవలసిన వారు అనీతికరమైన మార్గంలోకి వెళ్ళిపోతుంటాం. నీతిలో ఉండవలసిన వారము కొన్నిసార్లు మన పరిస్థితుల వల్ల అనీతికరమైన కార్యముల కొరకై మన హృదయాన్ని మనము తెరిచి ఆ అనీతికరమైన కార్యాలకై మనం వెళ్తాం. కానీ ఇప్పుడు నేను ప్రకటిస్తున్నటువంటి నీతి పరుని గురించి ఎవరో తెలుసండి? నీ రాజు. ఆయన ఒక రాజుగా ఉన్నాడు. నీ రాజు ఎలాంటి వాడో తెలుసండి? నీతిపరుడు. నెంబర్ 1, ఆయన ఎవరో తెలుసండి? రక్షించుట కొరకు. ఆయన యెరూషలేము జయోత్సాహంతో ఎందుకు ప్రవేశించాడు తెలుసండి? అంతకుముందే అనేక మార్లు యెరూషలేం పట్టణానికి వచ్చి ఉన్నాడు. ఆయన యెరూషలేం పట్టణానికి వచ్చినాడు. యెరూషలేం పట్టణంలో ఆయన తిరిగి ఉన్నాడు. అయితే యెరూషలేం పట్టణంలో కూడా కార్యంలో ఆయన చేస్తున్నాడు. కానీ ఈ యొక్క ఆఖరి పరిశుద్ధ దినం, పరిశుద్ధ వారం అని ఎందుకు పిలువబడుతుంది తెలుసండి? ఆయన ఈ యొక్క ఏ అనీతికరమైన కార్యాల్లో ఆ యొక్క ప్రాంతము ఉన్నదో, ఈ యొక్క అనీతితో అది నింపబడిందో, ఈ యొక్క మార్గాలు తప్పిపోయిన ప్రజలను రక్షించుట కొరకు ఒక రక్షకుడుగా ఆయన జయోత్సాహంతో ఈ యెరూషలేము నగరంలోకి ప్రవేశించినట్లుగా తెలుస్తుంది. రక్షకుడును ఆయన ఇంకోటి మూడోదిగా ఏంటో తెలుసండి? దీనుడు. ఆయన ఎలాంటి వాడో తెలుసండి? ఇదిగో నేను నా తండ్రి యొక్క రాజ్యంలో నేను ఆయన యొక్క సింహాసనం దగ్గర ఉన్నవాడిని కదా అని చెప్పి ఆయన గర్వించలేదండి. నీ కొరకు నా కొరకు లూకా సువార్త 1 మనం గమనించినట్లయితే ఆయన ఎలా వచ్చాడో తెలుసండి? దీనునిగా, ఒక దరిద్రునిగా, నిన్ను నన్ను ఒక ఆశీర్వాదకర్తగా, నిన్ను నన్ను ఒక రాజ్య నివాసునిగా, ఆ పరలోకపు రాజ్య నివాసులుగా చేయట కొరకు ఆయన దీనుడిగా దరిద్రుడిగా నీ కొరకు వచ్చిన్నాడు అనే విషయం తెలుస్తున్నదా? ఆయన యొక్క జన్మతః ఆయన ఒక దీనుడిగా ఉన్నాడు. ఆయన జీవితమే ఒక దీనత్వంగా ఉన్నది. ఆయన మరలా ఆయన ఈ లోకములో శరీరరీతిగా ముగించే ముందు కూడా ఆయన ఒక దీనుడిగానే కనిపిస్తున్నాడు. అనగా ఆయన జీవితంలో పుట్టినది మొదలుకొని ఆయన ఈ శరీరరీతిగా ఆయన విడిచేంత వరకు కూడా ఆయనలో ఉన్నదేంటో తెలుసండి? దీనత్వమే. అయితే నీవు నేను ఆయన బిడ్డలమని చెప్పుకుంటాం, మంచిదే, చెప్పుకోవాలి. కానీ దీనత్వం అనేది మనలో ఉన్నదా? ఏదైనా సరే మనలో దీనత్వం ఉన్నట్లయితే ఆ దీనుడిని మనము తీసుకొని ఆయన బిడ్డలు మనం చెప్పుకుంటున్నాం. రాజా నువ్వే నా దేవుడివి అని అంటాం, ప్రభువా నువ్వే నా ప్రభువు అని అంటాం, తండ్రి నేను నీ బిడ్డని అని అంటాము, అయ్యా నేను నీ సేవకుడు అని అంటాం. కానీ దీనత్వం అనేది మనలో ఉందా? ఈ పరిశుద్ధ దినంన, ఈ యొక్క జయోత్సాహ దినంన ఆయన ఒక దీనుడిగా, ఆయన ఆ రాజరికము పరిస్థితులు వచ్చినా ఆయన ఎట్లా ఉన్నాడో తెలుసండి? దీనుడుగానే ఆయన ఉన్నాడు. దీనుడుగానే ఆయన కనిపిస్తున్నాడు. దీనుడై గాడిదను ఎక్కి ఆయన ఏం చేసేది తెలుసండి? గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. వై హీ హాస్ చూజన్ డాంకీ అనంటే దీని కొరకే. గాడిద అనేది ఆ యొక్క దినంలో చాలా తక్కువగా ఉండేది. అది ఆ పదము నేను చెప్పటం బాగోదు, కానీ చాలా నీచంగా దాన్ని భావిస్తుండేవారు. కానీ గాడిదలు ఉన్నటువంటి సామరస్యత ఏమిటో కొద్ది ముందుకెళ్తే నేను చెప్తాను. అయితే
ఆయన గాడిదను ఎన్నుకోవటానికి మూల కారణం ఏంటో తెలుసా? నీ వలే నా వలే మనము కూడా ఈ లోకంలో మనల్ని తక్కువగా ఎంచుతూ ఉంటారు, తక్కువగా మనల్ని భావిస్తుంటారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూస్తుంటే క్రైస్తవుల్ని ఎంత నీచాతినీచంగా మాట్లాడుతున్నారు. అరే వాడు ఎక్కడో వచ్చినటువంటి పరాయి దేశస్తుని పూజిస్తున్నాడు, వాడు నీచుడు అని అంటున్నాడు, వీడిని పంచములు అని అంటున్నారు, వీడు అధమ జాతికి చెందినవారు అని అంటున్నారు. కానీ వీడు ఎంత ఉత్తమంలో రేపటి దిన ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకున్నప్పుడు ఆ ధనవంతుడు కనుక ఏ విధంగా అయితే ఆ యొక్క లాజరు గారిని నీచుడిగా ఎంచి ఉన్నాడో, ఆ లాజరు గారే అబ్రహాం గారి యొక్క రొమ్మున కూర్చొని ఉన్నప్పుడు, ఈ ఆనుకొని ఉన్నప్పుడు ఆ ధనవంతుడు చూచి అయ్యో అని బాధపడి, నేను ఈ లోకంలో ఉండగానే ఎంతో గర్విష్ఠుడిగా ఉన్నాను, నేను ఈ లోకంలో ఉండగానే ఎంతో పేరు ప్రఖ్యాతుల గురించి ప్రాకులాడి ఉన్నాను, కానీ ఈ యొక్క లాజర్ అయితే నేనేసే రొట్టె మునుకల కోసం చూస్తుండేవాడు, ఇటువంటి వాడు అబ్రహాం గారి యొక్క రొమ్మున ఆనుకొని ఉన్నాడని చెప్పినట్లుగా ఈ దినం నీవు నేను కూడా దీనులమైపోదాం. ఈ దినం మనము కూడా నీతిని సంపాదించుకునే వారుగా ఉందాం. ఈ దినం మనం కూడా దేవుణ్ణి మహింపరిచే వారుగా ఉందాం. ఈ దినం కూడా మనము కూడా మన జీవితాల ద్వారా ఇతరులను రక్షించే వారుగా ఉందాం. ఇదే ఈ మట్టల ఆదివారం యొక్క రహస్యం. యేసు క్రీస్తు ప్రభు వారు యెరూషలేముకు ప్రవేశించింది రక్షణ లేని జనాంగానికి రక్షణ కలుగజేయటం కొరకు, నీతిని తప్పిపోయిన వారికి నీతి యొక్క విలువను తెలియచేయటం కొరకు, గర్వాంధులైపోయి గర్విష్ఠులైపోయి అహంకారులైపోయి ఉన్నటువంటి జనాంగానికి దీనత్వం ఏంటో తెలియపరచట కొరకే ఆయన ఆఖరి ఘట్టంలోకి ఈ యొక్క దినమున ఘనపరిచే దినంగా అయింది. ఇది హోసన్నా హోసన్నా అనేటువంటి గొప్ప కీర్తనలతో ఆ ప్రజలందరూ కీర్తిస్తుంటే ఆ జనాంగం, ఆ ప్రాంత ప్రజలకి వాళ్ళు వణుకు వచ్చింది, వాళ్ళు కలవరం కలిగినది. ఆ కలవరమే యేసుక్రీస్తు వారి యొక్క సిలువకు అప్పగించే పరిస్థితులకు వెళ్ళింది. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, ఈ మాటలన్నీ కూడా నెరవేర్చబడినాయి. ఎప్పుడు కొన్ని వందల సంవత్సరాలు జకర్యా ద్వారా ప్రవచించబడినటువంటి ఆ ప్రవచనము యేసుక్రీస్తు వారి ద్వారా ఈ యొక్క 3 కార్యముల ద్వారా అది నెరవేర్చబడినట్లుగా తెలుస్తుంది. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది, ధర్మశాస్త్రం నెరవేర్చట కొరకే ఆయన ఈ లోకానికి వచ్చిన్నాడు, కానీ ధర్మశాస్త్రాన్ని కొట్టివేటి ఏ ధర్మశాస్త్రంలో అయితే ప్రవచనాత్మకంగా జకర్యా గారి ద్వారా తెలియపరచబడిందో అదే మాట ఇక్కడ నెరవేర్చు. అందుకనే మత్తయి సువార్త 5:17 ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందో తెలుసా? ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ఆలోచన మూల్యమైనను కొట్టివేయ వచ్చితునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని నేను కొట్టివేయటకు నేను రాలేదు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్నారు. ఈ దిన కొంతమంది సేవకులు నేను విమర్శన చేయటం కాదు, కానీ ధర్మశాస్త్రం లేదు అని అంటున్నారు. కానీ ఈ మాట చెప్తున్నది, నేను ధర్మశాస్త్రం కొట్టివేయటానికి నేను రాలేదయ్యా, నేను ధర్మశాస్త్రం నెరవేర్చుట కొరకే వచ్చి ఉన్నానని. ఇదిగో ధర్మశాస్త్రం ఎప్పుడో అయిపోయింది అని అబద్ధ బోధకులు అబద్ధపు మాటలు చెప్పుకుంటూ ప్రజల్ని దారి మళ్లిస్తూ చాలా బాధగా నేను ఈ మాటలు చెప్తున్నాను. ధర్మశాస్త్రం కొట్టివేయటకు నేను రాలేదు, కానీ ఏమనంటున్నా తెలుసా? దాన్ని నెరవేర్చటానికి దాన్ని నేను వచ్చి ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తున్నారు. నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఏమిటి ధర్మశాస్త్రంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవచించబడినటువంటి వాక్కులు యేసుక్రీస్తు ద్వారా ఇదిగో నీ రాజు నీతిమంతుడిగా, ఒక రక్షకుడిగా, ఒక దీనుడిగా గాడిద పిల్లని ఎక్కి ఆయన వస్తారు అని చెప్పినటువంటి మాట ఈ దినంన నెరవేర్చబడింది. అయితే జకర్యా ప్రవక్త గారు చెప్పిన వచనంలో గాడిదను ఆయన ఎందుకు మూలంగా ఆయన ముఖ్యంగా ఎంచుకున్నాడో ఈ విషయాలు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాం. సామాన్యంగా ఆ దినంలో సామాన్యంగా విజేతలను, అంటే విజయాన్ని సాధించిన వారిని ఏం చేసేవారంటే గాడిదలపై, కంచెర గాడిదలపై వారిని స్వారీ చేయించుట వారి యొక్క ఆచారమై ఉన్నది. వారు ఏం చేస్తుండేవాళ్ళంటే గాడిదలను, అట్లానే కంచెర గాడిదలను తీసుకొచ్చి దాని మీద విజయం సాధించిన వారిని ఊరేగించటం అనేది ఆ దినంలో అది ఆచారమై ఉన్నది. అయితే మనకు సామాన్యంగా తెలిసింది ఏంటో తెలుసా? రాజు దేని మీద ఎక్కువగా ప్రయాణం చేస్తుండేవారు అంటే గుర్రముల మీద వారు స్వారీ చేస్తూ ఉండేవారు. అది ఒక విజయోత్సాహంగా ఎంచుకుంటుండేవాళ్ళు. ఆ విజయోత్సాహాన్ని వారు తెలియపరుస్తుండేవాళ్ళు, వారు కనపరుస్తుండేవారు. కానీ
కొన్ని సందర్భాల్లో ఇక్కడ చూసినట్లయితే యూదులు ఏం చేస్తాం, గాడిదలను ఎన్నుకుంటే మూల కారణం ఏంటంటే గాడిద సమాధానానికి సూచనగా కనిపిస్తున్నది, సమాధానానికి ప్రతీకగా గాడిద కనిపిస్తున్నది. అందుకని గాడిదని ఎన్నుకుంటుండేవారు. నీ కొరకు నా కొరకు పనికిరాని మన జీవితాల్లో ఆయన ఒక సమాధానం ఇచ్చిన హీఈస్ అ ప్రిన్స్ ఆఫ్ పీస్ అని ఎందుకు చెప్పబడిందంటే మనము గాడిద లాంటి మన బ్రతుకుల్ని ఒక శాంతితో సమాధానంతో నింపి అది నిజంగా మనం చూసినట్లయితే గాడిద అది శాంతిగానే ఉంటుంది, అది అల్లరి చిల్లరగా ఉండదు, అది పొడిచే విధంగా ఉండదు, ఇతరులను మభ్యపెట్టే విధంగా ఉండదు, ఇతరులను బాధించే విధంగా ఉండదు. అది శాంతికి ఆ శాంతికి ప్రతీకగా గాడిద కనిపిస్తుంది. అందుకని ఆ దినములలో శాంతికి ప్రతీకగా గాడిదను ఎత్తుకునేవారు. ఈ దినంలో నీవు నేను గాడిద వలె, అనగా నేను తిట్టడం కాదు కానీ ఆ యొక్క జీవి వలె నీవు నేను కూడా ఒక శాంతి కాముకులుగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ యొక్క విజయోత్సవ దినంన నీవు కూడా ఒక గాడిద వలె, నేను కూడా ఒక గాడిద వలె లోకంకి ఒక శాంతి కాముకులుగా కనిపించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. దాని కొరకే నిన్ను నన్ను ఎన్నుకున్నాడనే విషయం తెలుస్తున్నదా? ఇందుకొరకే ఆయన దీన్ని కోరుకున్నాడు. గాడిద నన్ను తెలుసుకుంటున్నావా? ఈ మాట ఇక్కడి నుండి కాదండి, పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవుడు ఆ దినంలో ఉన్న న్యాయాధిపతుల్లోకి ఒకసారి వెళ్దాం. న్యాయాధిపతులు 5వ అధ్యాయము 10వ వచనంలో చూద్దాం. న్యాయాధిపతులు 5వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ తెల్ల గాడిదలను ఎక్కువ వారలారా, తివాసుల మీద కూర్చుండు వారలారా, త్రోవలో నడుచు వారలారా. ఏం ప్రకటించాలండి ఈ సంగతి? దేన్ని? ఇగో చూడండి, అక్కడ కిందకి వచ్చినట్లయితే ఇశ్రాయేలు యొక్క జనాంగానికి ఆయన ఎలా మేలుకొల్పు నీతి క్రియలను ప్రకటించడం కొరకు, అట్లా ఈ నీతి క్రియలను ప్రకటించడం కొరకు నీవు ఎలా అయిపోవాలో తెలుసండి. నీతిమంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి నువ్వు ప్రకటించడం కొరకు ఎలా అయిపోవాలో తెలుసండి, గాడిద వలె. నువ్వు ఏదో గాడిద అని మనుషులు మనం తిడతాం, కానీ అది ఎంత శాంతి కామకురాలో ఈ మాట ద్వారా అర్థమవుతుంది. ఆ రాజాది రాజు, ఆ ప్రభువులకు ప్రభువు, నీ కొరకు నా కొరకు ఈ ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఎన్నుకున్నది గుర్రమును కాదు, అయితే ఆయన కోరుకున్నది ఏంటో తెలుసండి, గాడిదను. అనగా అది శాంతిని ప్రతీకగా ఉన్నది కాబట్టి ఆ శాంతి ప్రతీకగా ఉన్నటువంటి జీవిని కోరుకున్నాడు. నిన్ను నన్ను ఆయన కోరుకున్నది కూడా అదే. నువ్వు నేను కూడా ఈ లోకానికి చూపించవలసింది కూడా అదే విధానము. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడు, నా ప్రియమైన సహోదరి, ఇక్కడ మాత్రమే కాదు కానీ ఇంకొక మాట కూడా నేను చూపించాలని ఇష్టపడుతున్నాను. 1వ రాజుల గ్రంథంలోకి వెళ్దాం. 1వ రాజుల గ్రంథం 1వ అధ్యాయము 1వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం చూద్దాం రండి. అంతటి రాజు, మీరు మీ ఏలిన వాడినైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి గిహోనునకు తీసుకుని పోయి. సొలొమోన్, హీ ఈజ్ నాట్ ఎ ఆర్డినరీ మ్యాన్, హీ ఈజ్ ఎంపరర్, గ్రేట్ ఎంపరర్. ఆయన ఎంతటి దేశం అంత మాత్రమే కాదండి. ఈరోజు మనం చెప్పుకుంటున్నాము ఒక బిల్ గేట్స్ అని మనం చెప్పుకుంటున్నాము, లేకపోతే మన భారతదేశంలో ఒక అంబానీ గారి ఫ్యామిలీ అని మనం చెప్పుకుంటున్నాము, లేకపోతే ఒక టాటా బిర్లా అని ఇట్లాంటివి చెప్పుకుంటున్నాం. బట్ సొలొమోన్ గారు ఏంటో తెలుసండి, ఒక మందిరాన్ని బంగారంతో కట్టించినవాడు, వజ్రాలు వైడూర్యాలతో కట్టించినవాడు. అంటే హీఈస్ నాట్ ఎ ఆర్డినరీ మ్యాన్ అండి. ఆయన గొప్ప సుసంపన్నుడు. ఆయన ఎంత గొప్ప వాడో తెలుసండి. ధనము రాసులుగా పోస్తున్నటువంటి రాజ్యాన్ని వెళ్ళినటువంటి సొలొమోన్ గారు. అయితే ఇక్కడ మాట్లాడింది ఏంటో తెలుసండి, కంచెర గాడిద మీద. అంటే ఎంత గొప్ప ఔన్నత్యంగా గాడిదని ఇక్కడ ఎంచినట్లుగా తెలుస్తున్నది. ఈయన మాట ఇక్కడ అంటున్నాడు, దావీదు గారు అంటున్నాడు, ఇక్కడ 32లో నుండి 33కు వస్తున్నాను. అంతటా రాజు అంటే దావీదు గారు చెప్తున్నారు, మీరు మీ ఏలిన వాడిని నా సేవకులను పిలుచుకొని, తన సేవకులను పిలుచుకొని నా కుమారుడైనటువంటి సొలొమోన్ని దేని మీద తీసుకోవాలో తెలుసా, కంచెర గాడిద మీద తీసుకురమ్మంటున్నారు. ఈ దినం నిన్ను మనుషులు తోలనాడి, అరే పనికిరాని గాడిద అనవచ్చు, లేకపోతే కంచెర గాడిద అనవచ్చు, తెలివిలేని గాడిద అనవచ్చు. తెలివి కలిగిన గాడిద అయితే అది కూడా ఈ విధంగా జీవ గ్రంథంలో రాయబడేది కాదు. అది శాంతి కామకురాలుగా ఉంది. ఈ లోక రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారు గాడిదను కోరుకోవటానికి ఆయన శాంతి కాముకుడు కాబట్టి, ఆయన శాంతిని ప్రసాదించేవాడు కాబట్టి, అందుకని యోహాను సువార్తలు రాయబడి నా శాంతిని నీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినటువంటి శాంతి
కాదు అని అంటున్నాడు. ఆ శాంతిని ప్రసాదించట కొరకే ఆయన ఎన్నుకున్నాడని తెలుసుకుంటున్నావా? ఇక్కడ గమనించవలసింది, యేసుక్రీస్తు ప్రభువారు సకల ప్రజలతో అంటే నిన్ను నన్ను కూడా తన తండ్రితో సమాధానపరచుటకై యెరూషలేముకు వచ్చినట్లుగా ఈ దినం నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చి ఈ మాట తెలియచేస్తాడు. ఏదో ఆచార పండుగను చేసుకొని అందరం కూడా హోసన్నా 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 అనుకుంటూ వెళ్ళిపోయి ఈ దినంని గడిపేయటం కొరకు కాదు, కానీ ఏ బంధమైతే తండ్రితో నీకు నాకు చెడి ఉన్నదో, ఏ బంధమైతే తండ్రికి నీకు నాకు ఎడబాటు అయ్యిందో, ఏ బంధమైతే మన ఆదిమ తండ్రి అయినటువంటి ఆదాము గారి ద్వారా మనకి దూరం అయిపోయిందో, మరలా తిరిగి ఆ బంధాన్ని ఏర్పరచట కొరకు ఏ అసమాధానం అయితే తండ్రికి మనకు ఏర్పరచబడిందో ఆ అసమాధానం అనేటువంటి ఆ యొక్క గోడలన్నిటిని ప్రక్కలించి నీకు నాకు సమాధాన పరచట కొరకై ఈ యొక్క ప్రతీకగా ఈ మాటలు నిలుస్తున్నాయి. నా ప్రియ సహోదరుడా, ఈయన గాడిద ఎక్కిపోవడం జరిగింది అనే విషయాన్ని నువ్వు తెలుసుకుంటున్నావా? ఈయన గాడిద ఎక్కటానికి ఆ సమాధానాన్ని కలగచేయటానికి మూల కారణం ఏంటో తెలుసా? ఆయన ఒక శాంతి కాముకుడిగా నీకు నాకు ఉన్నాడు. అందుకని యెషయా గ్రంథకర్త కూడా ఒక మాట రాస్తే, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఒక మాట అక్కడ రాయబడింది. లెట్ us come to Isaiah 9th chapter 6th verse. యేసు క్రీస్తు వారిని గురించి అక్కడ అద్భుతమైన మాట అక్కడ కనబడుతున్నది. చూద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం ఏమని రాయబడి ఉన్నది అని అంటే అక్కడ చూద్దాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతున్నది ఏమిటో తెలుసా? నిజముగానే ఆయన సమాధానానికి అధిపతి. ఆయన మామూలు వ్యక్తి కాదండి, ఆయన సమాధానానికి అనుగ్రహించేవాడే, ఆయన సమాధానానికి అధిపతిగా ఆయన పిలువబడుతున్నాడు. ఎప్పుడైతే ఆయన గాడిద పిల్లనెక్కి యెరూషలేముకు ప్రవేశించాడో అక్కడితోనే జకర్యా గారి ద్వారా ప్రవచించబడినటువంటి వాగ్దానము అంటే ప్రవచనం అనేది నెరవేర్చబడినట్లుగా తెలుస్తున్నది. ఆ యొక్క మాటల నుండి రెండోదిగా నేను చెప్పాలని ఇష్టపడుతున్నది ఏంటో తెలుసా? లూకా సువార్తలోకి వెళ్దాం. లూకా సువార్త 24వ అధ్యాయంలోకి వెళ్దాం. లెట్ us come to the Luke 24th chapter. మనం చూద్దాం అక్కడ లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనం చూద్దాం. 24:44 అంతటా ఆ మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరవన్నని వారితో చెప్పాను. ఈ మాటల గురించి ఆలోచన చేసినట్లయితే ఏదైతే మోషే గారి యొక్క ధర్మశాస్త్రం ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు లిఖించున్నాడో అంత మాత్రమే కాదు, ప్రవక్తల గ్రంథాల్లో అయితే ఏదైతే యెషయా గారు అవ్వచ్చు, లేకపోతే తర్వాత జకర్యా గారు అవ్వచ్చు, లేకపోతే అనేక మంది గొప్ప గొప్ప ప్రవక్తలు చెప్పబడినటువంటి ఆ ప్రవక్తలు ఉన్నాయో అంత మాత్రమే కాదు, కీర్తనలో కూడా కీర్తనల ద్వారా తన భక్తుల ద్వారా ఆయన రాయించున్నాడో తన గురించి ఏదైతే రాస్తున్నారో అవన్నీ నెరవేర్చడం నిమిత్తమే నేను నీకు ఇక్కడ ఈ కార్యరూపం ద్వారా నేను రుజువు చేస్తున్నానని యేసుక్రీస్తు వారి యొక్క విజయోత్సాహం ద్వారా ఆ జయోత్సాహం ద్వారా మనకి అర్థమవుతుంది. అయితే ఇక్కడ మొదటి అంశము ఎందుకు గాడిదను ఎన్నుకున్నారనేది మనం చూసినాము. రెండోదిగా చూసినట్లయితే అక్కడి ప్రజలు ఖర్జూరపు మట్టలను ఎందుకు ఉపయోగించారో కూడా కొన్ని విషయాలు చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. యూదులు పవిత్రంగా భావించేటువంటి వాటిలో ఈ ఖర్జూరపు చెట్టు అనేది అతి ప్రాముఖ్యమైంది. వారు ఒక ఖర్జూరపు చెట్టుని చాలా పవిత్రంగా యూదులు భావిస్తుంటారు. మనం దాదాపుగా యెరూషలేము ఆ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు ఖర్జూరపు చెట్టుల్ని మనం చూసినట్లయితే చాలా అందంగా చాలా జాగ్రత్తగా ఆ చెట్టుల్ని వారు జాగ్రత్తగా దాన్ని భద్రపరుస్తుంటారు, అనగా దాన్ని కాపాడుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? అది ఒక పవిత్రమైన చెట్టుగా దాన్ని భావిస్తూ ఉంటారు కాబట్టి. అంతేకాకుండా మనం గమనించినట్లయితే పర్ణశాల పండుగలు ఆచరించే సమయంలో పాత నిబంధన గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే ఆచరించే ఖర్జూరపు మట్టలను
ప్రాముఖ్యంగా అంటే ప్రధానంగా ఇవ్వమని యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లుగా ధర్మశాస్త్రం నందు ఇందాక మనం చూసారండి, లేవికాండం 23 అధ్యాయం 40 వచనంలో అక్కడ ఖర్జూరపు చెట్లు అనే పదం అక్కడ మనం చూచున్నాము. అదేవిధంగా ఖర్జూరపు చెట్లు ఇక్కడ అంత ప్రాముఖ్యతను సంతరించినట్లుగా తెలుస్తున్నది. ఖర్జూరపు చెట్లు అంటే మేము ఉన్నటువంటి ఈ అపవిత్రమైన జీవితంలో నుండి మేము మిమ్మల్ని అంగీకరించడం ద్వారా పవిత్రంగా మేము మార్చడానికి ఇష్టపడుతున్నామని ఆ ప్రజలు ఆ ప్రక్కన ఖర్జూరపు చెట్లను తీసుకొని వచ్చి, ఇదిగో మా అపవిత్ర జీవితము మీ ద్వారా పవిత్రంగా మేము మార్చుకోవటానికి ఇష్టపడుతున్నామని ఖర్జూరపు మట్టలను అక్కడ పరిచినట్లుగా కనిపిస్తున్నది. అంత మాత్రమే కదా, నెహెమ్యా గారు కూడా రాస్తారు తన నెహెమ్యా గ్రంథంలో, లెటెస్ట్ ఇది నెహెమ్యా 8th chapter 5th verse, వారు ఆ పట్టణంలోను యెరూషలేములోను ప్రకటన చేసి తెలియజేయండి ఏమనగా, మీరు పర్వతములకు పోయి ఒలీవ కొమ్మలను, అడవి కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురు గల వేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలకు కట్టవలను. పర్ణశాల అనగా అది ఒక పవిత్రమైనటువంటి ఒక పవిత్రమైన సన్నిధానము, దేవుని యొక్క సన్నిధానం ఉండేటువంటి ప్రదేశము. దాని దగ్గర కూడా ఈ ఖర్జూరపు చెట్లను తీసుకొచ్చినట్లుగా మనకు తెలుస్తున్నది. ఈ మాటలను గమనించుకుంటూ కొద్ది ముందుకు వచ్చినట్లయితే నూతన నిబంధన గ్రంథంలోకి వచ్చేటప్పటికి యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఇందాక మొరనుడు ఆ పండుగ వచ్చి బహుజన సమూహం యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనని ఎదుర్కొనబోయి, జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగా కానీ కేకలు వేసిరి. అక్కడ ప్రారంభించబడింది. ఎక్కడ? పర్ణశాల పండుగలందు ఏదైతే అక్కడ ఉన్నదో ఖర్జూరపు చెట్లు, ఈ యొక్క యూదుల ఆచార ప్రకారం కూడా కొన్ని వందల వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ చెట్టు యొక్క ప్రాముఖ్యతను ఇక్కడ మన నూతన నిబంధన గ్రంథంలో కూడా చూడగలుగుతున్నాం. కాబట్టి మనం తెలుసుకోవాలి, మట్ల ఆదివారం అనే ఆ భావంలో మనం భావించడం కాదు, కానీ ఇక్కడ తెలవవలసింది ఏమిటో తెలుసా, యూదుల యొక్క పస్కా పండుగ బలిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఏతించి ఉన్నాడని మనం గుర్తెరిగిన వారిగా ఉండాలి. అందుకని యోహాను సువార్త ఈ ప్రక్కనే ఉంటుంది. యోహాను సువార్త 11వ అధ్యాయము 55వ వచనంలో ఈ మాట రాయబడుతుంది చూడండి. మరి యూదుల పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకొనుటకై పస్కా రాక మునిపే పల్లెటూళ్ళ నుండి యెరూషలేమునకు వచ్చిరి. ఈ మాట చదవటానికి మూల కారణం ఏంటో తెలుసా అండి, వారు యేసును వెదుకుట కొరకు వారు ఎక్కడి నుండి వచ్చి ఉన్నారో తెలుసా అండి, పల్లెటూళ్ళ నుండి ఈ యొక్క యెరూషలేము పట్టణానికి వచ్చి ఉన్నారు. అనగా యేసును గూర్చినటువంటి చింత, యేసును కలుసుకోవాలన్నటువంటి ఆ యొక్క ఆర్భాటము, ఆ యొక్క యేసును కలుసుకోవాలన్నటువంటి ఉత్సుకత, ఉత్సాహించాలి, యేసుక్రీస్తుతో పాటు కలిసి ఆయన గణపరచాలన్నటువంటి ఆలోచన విధానము ఉన్నది చూసారా. ఆ యొక్క పర్ణశాల పండుగ వలె మనం కూడా దేవుని చూడాలనే ఆరాటం మనకు ఉండాలి. అంతేగాని ఆచారపరమైనటువంటి ఆచారాలు మనలో ఉండకూడదు. ఆ ఆచారాల నుండి బయటికి రావాలని దేవుడు కోరుకున్నాడు. అందుకనే 12:1 కూడా ఉంటుంది. కాబట్టి యేసు తన మృతులను, యోహాను సువార్త 12, జాన్ 12th chapter 1st verse, కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరున్న బేతని పస్కా పండుగనకు 6 దినములు చేసిరి. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే 6 అనే సందర్భం 7వది పరిశుద్ధ దినంగా భావిస్తున్నాం. కాబట్టి ఇక్కడ గమనించవలసింది ఏంటో తెలుసా, ఇక్కడ పస్కా మృతుల్లో నుండి లేపిన లాజర్ను కూడా మృతుల్లో నుండి లేపింది పస్కా పండుగ అనగా దేవునికి సమర్పితం చేసేటువంటి పండుగ. ఆ యొక్క పండుగగా మనము కూడా మన జీవితాలని దేవునికి సమర్పితం చేసేవారుగా ఉండాలి. అయితే ఈ 2 విషయాలు విన్నాం కదా, 3వ విషయం చెప్పిన ముందుకు కొనసాగుతాం. నేటి క్రైస్తవుల పని ఏమిటి అనగా మన పని ఏమిటి అనేది మనం ఆలోచన చేసుకొని ఈ 3 ప్రశ్నల నుండి ఒక భావార్థకమైనటువంటి, ఒక పరిశుద్ధమైనటువంటి, ఆచారపరంగా కాకుండా హృదయ అంతరంగంలో నుండి మనం ఈ యొక్క దినమును మన దేవుని కొరకు మనము సమీపించుదాం. ఎట్లా తెలుసా, ఎప్పుడు యేసుక్రీస్తు వారి చేత నెరవేర్చబడినటువంటి ప్రవచన జ్ఞాపకం చేసుకొని మట్టలు పట్టుకొని వీధుల వెంట తిరిగి పండుగ ఆచరించుట నేటి క్రైస్తవుల పని కాదు.
అది ఒక పండు, నువ్వు వెళ్ళవచ్చు, ఈ ఒక్క దినంన నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించడం కాదు, కానీ ఆ మట్ల ఆదివారంనే కానీ పండుగ ద్వారా కానీ యేసుక్రీస్తు సువార్తను లోకంలో ప్రకటన చేయుచున్నాడని చెప్పుచు కొందరు తమ్మును తాము సమర్థించుకుంటున్నారు. కానీ నువ్వు నిజముగా క్రీస్తును ప్రకటన చేసేవాడిగా ఉండాలి. ఇది ఈ దినం మనకు కావాల్సింది. నిజంగా నువ్వు క్రీస్తును సువార్త ప్రకటిస్తున్నావా? లేకపోతే సంఘాలు ఈ దినం వెళ్ళిపోయి మా సంఘంలో ఇంతమంది జనాంగం ఉన్నారు, మా సంఘంలో ఇంతమంది సండే స్కూల్ పిల్లలు ఉన్నారు, మా సంఘంలో మాకు ఎంత ఉంది 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 అని చెప్పుకొని వారిగా సమర్థించుకుంటూ వారి సంఘాన్ని వారు బాహాటంగా తెలియచేయట కొరకే దీని గురింకే ప్రయాసపడుతున్నారా? ఈ యొక్క దినంన మనం నేర్చుకోవాల్సింది ఏమిటో తెలుసా? మనం చేయవలసింది ఆయన యొక్క సువార్త ప్రకటన చేయాలని ఆలోచన కలిగి ఉండి పండుగ పేరుతో కాకుండా సమయమందును అసమయమందును దేవుని యొక్క సువార్తను మనము ప్రకటన చేసే వారిగా ఉండాలి. అందుకని పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఒక మాట రాయబడింది. 2 తిమోతిలు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. లెట్ us come to 2 Timothians 4th chapter 2nd verse. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. అంటే ఏదో మట్టల ఆదివార సమయంలోనే వెళ్ళిపోయి మట్టలు పట్టుకొని అది నేను కాదు అని నేను అన్ను, కానీ సమయమందును అసమయమందును నువ్వేమి చేయాలో తెలుసా? ప్రయాస. దేని కొరకు? సువార్త ప్రకటించట కొరకు. సంపూర్ణమైన ఏ సువార్త కూడా ఎట్లా తెలుసండి? గొడవలు పడే విధంగా కాదు, అల్లర్చిల్లరితో కాదండి. సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు, రెండోదిగా ఖండించుచు, ఉపదేశించటము, రెండోదిగా ఖండించటము, మూడోదిగా గద్దించటము, నాలుగోదిగా బుద్ధి చెప్పటము. ఈ 4 విషయాలు ఈ దినంలో ఈ మాటలు చెప్తుంటే ఏం చేస్తున్నారు తెలుసండి? నా దేశము చాలా గొప్ప దేశము, కానీ జరుగుతున్నది ఏమిటో తెలుసండి? గద్దించే విధంగా, ఖండించే విధంగా సువార్త ప్రకటిస్తుంటే వారిని కొడుతున్నారు, వాళ్ళని బంధిస్తున్నారు, జైలులో వేస్తున్నారు, అవసరమైతే ప్రాణాలు కూడా తీసేస్తున్నారు. ఇది మన భారతదేశంలో చట్టం కూడా ఇదిగో యేసుక్రీస్తు నమ్ముకుంటే నువ్వు దీనికి కాదు అని చెప్పి సుప్రీంకోర్టు సహితం ఈ దినం చట్టాలు తీసుకొచ్చున్నారు. ఇది చాలా బాధాకరము. నా ప్రియ సహోదరుడు, ఏదో సంస్థల్ని నేను లేకపోతే న్యాయ వ్యవస్థ నేను కించపరచడం కాదు, లేకపోతే దీన్ని తక్కువగా చేసి మాట్లాడటం కాదు, కానీ నువ్వు యేసుని నమ్ముకొని యేసు కొరకు నువ్వు జీవించేవారుగా ఉండాలి. ఈ జీవించే విషయంలో వాక్యం ఎలాంటిదో తెలుసా? అది సుత్తి లాంటిది, అది అగ్ని లాంటిది, అది బాణం లాంటిది, అది నిన్ను బ్రతికించేది, నిన్ను జీవింపచేసి నేను దేవుని రాజ్యానికి చేర్చేది. కాబట్టి ఈ వాక్యాన్ని ప్రబోధిస్తున్న సమయంలోనే ఆ వాక్యము నీకు ఎలా ఉంటుందో తెలుసండి? దీర్ఘ శాంతంగానే కనిపిస్తుంది, అది నిన్ను ఉపదేశించే విధంగానే ఉంటుంది. కానీ అది ఎలా ఉంటుందో తెలుసా? గుండెల్ని గీసుకునేటట్టు, గుండెల్ని చీల్చే విధంగా, అంటే ఖండించే విధంగా ఉంటుంది. రెండోదిగా గద్దించే విధంగా ఉంటుంది. మూడోదిగా అది బుద్ధి చెప్పే విధంగా ఉంటుంది. ఈ సువార్త మనం ప్రకటించే వారుగా ఉండాలి. ఇది మట్లాదివారక సమయంలో నువ్వు పండుగ అని అనుకుంటున్నావు, చూసావు? పండుగ కాదు, ఆ జయోత్సాహంతో యేసుక్రీస్తు వారు ఏ సువార్త ప్రకటించట కొరకు యెరూషలేము ఆఖరి దినంలోకి, ఈ ఆఖరి పరిశుద్ధ దినంలోకి ఆయన శరీర రీతిగా ఉన్నప్పుడు యెరూషలేముకు ప్రవేశించిన రీతిగా నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఈ విధంగా దేవుని కొరకు మనం జీవించేవారు ఉండాలి. అందుకని పేతురు గారు కూడా ఒక మాట రాస్తారు. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో, 3వ అధ్యాయం మొదటి అంటూ కొద్ది ముందుకెళ్తుంది చూడండి. స్వకీయమైన నాశనం ఒక అపార్థము చేదురు. స్వకీయమైన నాశనం, ఈ దినం స్వకీయమైనటువంటి నాశనాన్ని తీసుకొచ్చేటువంటి సంఘాలు ఎక్కువైపోయినాయి. స్వకీయమైన నాశనాన్ని ఏరుకోరు తీసుకొచ్చే జనాంగం మన చుట్టూ ఉన్నారు. స్వకీయమైన నాశనాన్ని తీసుకెళ్లేటువంటి ప్రజలు మన ప్రక్కనే ఉన్నారు. మన కుటుంబీకులతోనే మనతో పాటు ఉన్నటువంటి స్నేహితులు ఉన్నారు. అటువంటి స్వకీయమైన నాశనం తీసుకొచ్చే వారితో కాకుండా దేవుని కొరకు నిలిచి ఉంటే వారుగా ఉండాలి. అందుకని గల్తీ పత్రికలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. గల్తీ పత్రిక 1:18 మేము మీకు ప్రకటించిన స్వార్థ కాక మరియు స్వార్థ ఏమైనానో పరలోకం నుండి ఒకవేళ నేను చెప్పినా, దూతలు వచ్చి చెప్పినా వాటిని ఏమాత్రం కూడా నమ్మవద్దు. నమ్మితే నువ్వేమవుతావు తెలుసండి? శాపగ్రస్తుడు అవుతావు. దేవుని వాక్యాన్ని మించింది ఏ మాట వచ్చినా అది నేనైనా ఎవడైనా సరే అని చెప్పి గ్రంథకర్త గల్తీలకు రాస్తూ గ్రంథకర్త అక్కడ రాస్తున్నాడు. వాడు విన్నట్లయితే ఏమో
చేయబడతారు తెలుసా? శాపగ్రస్తులుగా మార్చబడతారు. నేను శాపం కొరకు కాదు కదా, యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చింది. ఆయన ప్రాణం ఆఖరి రక్త బొట్టు వరకు నీ కొరకు నా కొరకు కాదు కదా. ఆయన శిలువ మ్రానుపై నువ్వు ఇంతగా దేవునికి ద్రోహం చేస్తున్నా, నీ కార్యముల ద్వారా, నీ శరీర కార్యముల ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ జీవపు దమ్మం ద్వారా, నీ నేత్రాశల ద్వారా ఇంతగా ఆయన దుఃఖపరుస్తున్నాం. ఆయన అన్నటువంటి మాట ఏంటో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని అన్నారు. ఆ క్షమంతో ప్రారంభించబడినటువంటి ఆ యొక్క కలువరి సిలువలో, ఆ గొల్గొతు కొండపై ఆయన చిందుతున్న రక్తము చిందుతున్నారు, ఎండ, భయంకరమైనటువంటి ఎండ. ఆ పరిస్థితుల్లో కూడా క్షమించుము అని అన్నాడంటే ఎంత దయగలిగినటువంటి హృదయము, ఎంత కరుణ కలిగినటువంటి హృదయం, ఎంత కనికర సంపన్నుడు కాకపోతే ఆయన ఇటువంటి ప్రేమను నీ పట్ల నా పట్ల చూపిస్తున్నాడు. నేటి క్రైస్తవులు చూపించవలసింది ఇదే. మనం చేయవలసింది ఏమిటి అనే ప్రశ్నలో ఈ మాటలన్నీ కూడా దాగి ఉన్నాయి. మనం శాపగ్రస్తులుగా ఉండకోకుండా దేవుని కొరకు ఆశీర్వాదకర్తలుగా ఈ లోకంలో మనం జీవించాలి. కాబట్టి మనము ఈ యొక్క పరిశుద్ధ దేవుని ఒక ఆదివారంగా, ఒక ఏదో మట్లాదివారంగా కాకుండా యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించిన రక్షణను చేతపట్టుకొని ఆత్మల రక్షణ కొరకై ఒక స్వార్థను ప్రకటించేవారుగా ఉందాం. ఎప్పుడైతే ఉంటామో గల్తీలు రాసిన పత్రిక 4:10 మన జీవితంలో జరుగుతుంది. కొలసీలు రాసిన పత్రిక 2:16 మన జీవితాలు ముందుకు వెళ్తాయి. ఎప్పుడైతే మనం ఉంటామో మన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? సామెతల గ్రంథకర్త రాసిన ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. సామెతల గ్రంథము 30:6. సామెతల గ్రంథము, లెట్ us come to Proverbs 38th chapter 6th verse. ఆయన మాటలతో ఏమీ చేర్చకమో. ఏం చేస్తాడంటే ఆయన మాటలతంట కొన్నిసార్లు మనం ఏం చేస్తాం తెలుసండి, ఇది చేరుస్తుంటాం. ఆయన ఏమంటున్నారు తెలుసండి? చేర్చకము అని అంటున్నాడు. ఎందుకు అంటున్నారు తెలుసా? ఆయన నిన్ను గద్దించునేమో అని. మనం ఎప్పుడైతే చేరుస్తామో ఆయన మనల్ని గద్దిస్తాడు. అప్పుడు మనం ఏమవుతుందో తెలుసండి? అబద్ధీకులం అయిపోతాం. మనం అబద్ధాలుగా ఉండటం కొరకు కాదు కదా దేవుడు మనల్ని కోరుకొని. ఎప్పుడో ఎంతో మనం కంటే మన బంధువులు, మనం ఉన్నటువంటి స్నేహితులు ఎంతో గొప్ప బలార్జులు, శక్తివంతులు, ఎంతో శరీర దారుఢ్యం కలిగిన వారు, మంది మార్బలం కలిగిన వారు, ఆస్తిపాస్తులు ఉన్నవారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు. బలహీనులమైన మనల్ని ఇంకను కూడా ఆయన బలాన్ని ఇచ్చి నిన్ను నన్ను జీవింపచేస్తున్నాడంటే నీవు ఆయన కొరకు జీవించాలనేది కదా ఆయన కోరుకుంటున్నాడు. అటువంటి మహా గొప్ప కృపాభాగ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ పరిశుద్ధ దినము మా జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉన్నది తండ్రి. మీరు ఈ యొక్క పాపులమైన మా కొరకు పాపమైనటువంటి జీవితం నుండి పరిశుద్ధమైనటువంటి జీవితం ప్రసాదించట కొరకు జయోత్సాహంతో యెరూషలేముకి ప్రవేశించినటువంటి శరీరరీతిగా ఉన్నప్పుడు నాయన ఆఖరి ఘట్టంలోకి మీరు ఈ యెరూషలేము ప్రవేశించినటువంటి ఘటనను మేము ఈ దినం చదివి ఉన్నాం. గాడిద లాంటి మా జీవితాలు నాయన, గాడిద ప్రతీకగా నాయన అది ఎంత విలువైనదో తండ్రి, మీరు ఎక్కుట ద్వారా ఎంత గొప్ప సమాధానానికి అది ప్రతీకగా ఉన్నదో నాయన మీరు ఈ దినం మాకు తెలియచేస్తున్నారు తండ్రి. నాయన మేము సమాధానంగా మా జీవితాలను మేము మీలో ముందుకు కొనసాగించగలిగే కృపాభాగ్యం దయచేయం. ఇచ్చినటువంటి వాక్యాన్ని 30 60 100 మా జీవితాన్ని ఫలింపచేయమని, మీరు రాకడ ఆలస్యమైతే మరొక పరిశుద్ధ దినం మేము మిమ్మల్ని కలుసుకొని మీ నామాన్ని మహింపరచగలిగే కృపాభాగ్యం దయచేయమని, ఎందరైతే మీ బిడ్డలు ఈ వాక్కులను వింటున్నారో వారందరి జీవితంలో మీ కొరకు జీవించగలిగే కృపాభాగ్యత దయచేయమని మీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని అందరినీ కూడా అప్పగించుకుంటూ నజరుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడయుండి ఆయన రాకడ పర్యంతం ఆయన మహిమ కొరకు సత్యమైనటువంటి మార్గంలో, జీవమైనటువంటి మార్గంలో, నీతికరమైనటువంటి మార్గంలో జీవించినట్లుగా దేవుడే మనకి సహాయం చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఈ పరిశుద్ధ దినం నా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు కూడా నాకు ఆయుష్ను ప్రసాదించి ఈ యొక్క మాధ్యమికముల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ఇచ్చేటువంటి బాధ్యతను దేవుడు నాకు ఇచ్చి ఉన్నారు. మా గురించి, మా పరిచర్ల గురించి మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని మీ ప్రార్థన సహాయ సహకారాలు కోరుకుంటూ మీ గురించి అనునిత్యం ప్రార్థిస్తున్న మీ యొక్క ఆత్మీయ సహోదరుడు కలపాల సంజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆర్. షలోమ్.